పాపంలో పాత్రధారి అట. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కీ రోల్. కాళేశ్వరం అవినీతిని బయటపెడతామంటున్న కాంగ్రెస్, కానీ ఈఎన్సీ మురళీధర్ రావునే నమ్ముతున్న వైనం. అధ్యయన కమిటీలో సభ్యుడిగా చేర్చాలని ఉత్తమ్ ప్రతిపాదన. ఉత్తమ్ గారు ఉత్తమమైన ప్రతిపాదన పెట్టిండట, దొంగ ఆయన మురళీధర్ రావుని కమిటీలో పెట్టాలి అని. ఆలోచించండి. కమిటీ రిపోర్ట్ ఆధారంగా చర్యలుంటాయన్న సీఎం రేవంత్. మరి ఆయనపై ఆయనే దర్యాప్తు చేసుకుంటాడా? వాడి మీదనే 100 తప్పులున్నాయి. మొత్తానికి కారణం కేసీఆర్తో పాటు ఈఎన్సీ మురళీధర్ రావు. ఆయనే కమిటీలో ఉంటే ఇక కమిటీ ఏం రిపోర్ట్ ఇస్తుంది? ఆనాడు ఈఎన్సీ హోదాలో ప్రతి బిల్లుకు ఆమోదం. కాళేశ్వరం సూపర్ అంటూ గొప్పలు. కొడుకు అభిషేక్ రావు కంపెనీకి సబ్ కాంట్రాక్టులు. అవినీతి లెక్కలు తేలుస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మురళీధర్ రావు అనుమతులపై ఫోకస్ ఎందుకు పెట్టట్లేదు? ల్యాండ్స్ అండ్ రికార్డ్స్.com పరిశోధనాత్మక కథనమట. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందనేది మొదటి నుంచి కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు హస్తం పార్టీని అధికారంలోకి వచ్చింది. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. టోటల్ కాళేశ్వరంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే ఆ కమిటీలో ఈఎన్సీ మురళీధర్ రావు కూడా ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిపాదన చేయడం, దానికి ఆమోదం తెలపడం చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మురళీధర్ రావు చేతుల మీదుగానే అన్ని బిల్లులు విడుదలయ్యాయి. జరిగిన అవినీతికి సాక్ష్యం ఆయనే. అలాంటి వ్యక్తిని కమిటీలో సభ్యుడిని చేయడం ఏంటి? ఆయనపై ఆయనే దర్యాప్తు చేసుకుంటారా అని ఓ పరిశోధనాత్మక కథనం రాష్ట్రాయిస్తున్నది. అధ్యయన కమిటీ నివేదిక ఆధారంగా చర్యలట. ఏం చర్యలు తీసుకుంటారు? ఎట్లా తీసుకుంటారు? ఇది చాలా పెద్ద కాంప్లికేటెడ్ ఇష్యూ అండి. ఈ కాళేశ్వరం మీద విచారణ అన్నది ఓ పెద్ద సంక్లిష్టంగా మారిపోయింది ఇవాళ. కాళేశ్వరం రాజకీయ చదనంగం. ఈ చెస్ లాగానే ఉన్నది గేమ్. ఇప్పుడు కాళేశ్వరం గేమ్ రాబోయే రోజుల్లో ఈ కాళేశ్వరం అంశము ప్రభుత్వాలను కుదిపేయబోతున్నది. ఏం జరుగుద్దో కూడా అర్థం కాని విషయం. ఒకవేళ రేవంత్ రెడ్డి ఇప్పుడు కాన్ఫిడెంట్గా దాని మీద విచారణ చేయాలని ఒక ఆలోచన చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. సో ఆయన కాళ్ళకి కూడా బంధం వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సొంత పార్టీ హైకమాండ్ నుంచి కూడా రావచ్చు, సొంత పార్టీ నాయకుల నుంచి కూడా రావచ్చు, డౌట్ లేదు అందులో. ఇది చాలా సంక్లిష్టమైన పొలిటికల్ ఈక్వేషన్ లాగా కనబడతా ఉన్నది. చూద్దాం, దీని మీద మనం ఒక సపరేట్ వీడియో కూడా చేసే ప్రయత్నం చేద్దాం. సో మరి ఇది ఎట్లా, ఈ దొంగని పెట్టి కమిటీలో పెట్టి ఎట్లా విచారణ చేస్తారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పండి. వీడు దొంగనా కాదా మీరు చెప్పండి. నేను చెప్పడం కాదు, ప్రభుత్వ సలహాదారుగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లకి కేసీఆర్ దగ్గర సలహాదారుడిగా పనిచేసిన 10 ఏళ్ళు పనిచేసిన పెంటారెడ్డి గారే చెప్పారు వీడు దొంగ అని. ఇక అయిపోయా కదా. మరి ఈ దొంగని ఎట్లా కొనసాగిస్తారు? ఏందో అర్థమే కాదు, అది ఊహకే అంతది అది.